కనీసం ఒక పలుకు ఒక పదం లేని నైజమా ఎవరైనానేమి అంత నిర్లక్ష్యపు నైజమా ఎదురుపడిననేమి వాట్సాప్ మెసేజ్ చేయమా ఎన్నో పదాల తెలిపినా ఒక పదంతో స్పందన చేయలేమా పోనీ కనీసం ఒక్క చిహ్నం క్లిక్ చేయకపోవడమా ఒకే ఒక మాట చిన్నల విన్నపాలు బుజీ ఉన్న రెడీమేడ్ కోట్సు ఎన్నో చిన్నాలు ఒకరికొకరి సంబంధాలలో ఈ లోపాలు వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్వని శాపాలు అభిమానమో అనుబంధమో ఉండే కదా వాట్సాపులు ఫోనులు రెండు మూడు సార్లు బ్యూజీ అని ఊరుకున్నా చేయాలి కదా పరుకునే లోపుల లేదా తెల్లారన్నా రెండు మూడు సార్లు చేసేవారును మెసేజ్ చేయన్నా పోనెత్తకున్న అటు ఇటు వారు మెసేజ్ చేసే తీరు కరువైనా ఇంట్లోని వారైన బయటి వారైన బంధాలు బలంగుండునా కనీసం ఒక పలుకు ఒక పదం లేని నైజమా ఎవరైనానేమి అంత నిర్లక్ష్యపు నైజమా ఎదురుపడిననేమి వాట్సాప్ మెసేజ్ చేయమా ఎన్నో పదాల తెలిపినా ఒక పదంతో స్పందన చేయలేమా పోనీ కనీసం ఒక్క చిహ్నం క్లిక్ చేయకపోవడమా ఎవరైనానేమి అవసరము మేరే బంధాలంతా కడుపుల లేనిది కనపడ్డప్పు ఎందుకు కావాలింత ఎదుటి వారు మాట్లాడినప్పుడు వచ్చిన ఆపుకోవాలి అవులింత చిన్నవారైనా చిన్నబుచ్చగా ఉందము మనమంతా వ్యాపారములో సంసారములో ఈ ఇంగిత జ్ఞానమెంత మాటలో అయినా ఉండాలిగా చేతల్లో లేకున్న మంచితనం కీడు చేయక మధురంగా చేద్దాము మాటతనం వద్దు కొంటెతనం వద్దు కించపరిచే అవమానించే గుణం ఎంత తక్కువ వారు కానీ అవహేళన కించపరచవద్దు మనం తక్కువ వారై ఎంతో ఎత్తుకు ఎదిగిన వారిని చూస్తున్నాము కనీసం ఒక పలుకు ఒక పదం లేని నైజమా ఎవరైనానేమి అంత నిర్లక్ష్యపు నైజమా ఎదురుపడిననేమి వాట్సాప్ మెసేజ్ చేయమా ఎన్నో పదాల తెలిపినా ఒక పదంతో స్పందన చేయలేమా పోనీ కనీసం ఒక్క చిహ్నం క్లిక్ చేయకపోవడమా అన్ని జాల కన్నా మంచిది మంచి నైజం ఎవరి మధ్య అయినా దేశాల మధ్య అయినా ఇది నిజం కించపరచని అవమానించని హేళన చేయని ప్రవర్తన ఆత్మాభిమానాల స్వాభిమానాల విలువివ్వాలి శాంతి కన అవహేళన చేశారని వార్త తల్లిని తమ్ముణ్ణి స్కూళ్ళ కాల్చివేసిన అందుకే కోసినట్టుండవద్దు విమర్శించిన కడు కఠినంగా ఉండవద్దు ఖండించిన సమర్థించుకునేటట్టుండాలి ఫిర్యాదు
తీరునా? ఏ రంగు రూపములో పుట్టేది పుట్టేవారి చేతిలో ఉండునా?